ఏది ఏమైనప్పటికీ మన అంతిమ లక్ష్యం ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేసినా పర్వాలేదు, మన లక్ష్యం మాత్రం అక్కడ ఉన్నటువంటి అర్హత కలిగిన పేదవాళ్లకి ఇంటి స్థలాలతో పాటు ఇల్లు కూడా కట్టి ఇవ్వాలనేటువంటి మన అంతిమ లక్ష్యం మనది. కాబట్టి ఎటువంటి అబాధులైన భరించడానికి సిద్ధపడదామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి సహచర మంత్రితో చెప్పి తర్వాత మేము ముందుకు పోయేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే దాదాపు 412 మందికి ఇవాళ అర్హత కలిగినటువంటి వాళ్ళందరినీ అధికారికంగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తరఫర భేదం లేకుండా వీళ్ళు ఏ రాజకీయ పార్టీ వాళ్ళనో లేకపోతే ప్రభుత్వాలు దూషించారనో లేకపోతే ఈ ప్రభుత్వం పైన రకరకాల మాటలు అన్నారనేటువంటి ఆలోచన కూడా లేదు. మాకున్న ఆలోచనల్లో ఒక్కటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పేద కుటుంబం ఇల్లు కలిగి ఉండాలి. ప్రతి కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి మా బాధ్యత ఇది అని